హలో విజయవాడ. ఇవాళ మనం విజయవాడ వెళ్తున్నాం కృష్ణా నది చూడడానికి. అలాగే పక్కనే ఉన్న అమ్మవారి గుడిని చూడడానికి వెళ్తున్నాం. ఇదే అమ్మవారి గుడి స్టార్టింగ్ పాయింట్. అలాగే మనం కృష్ణా నదిని కూడా చూడడానికి వెళ్తున్నాం. చూస్తున్నారా, ఇక్కడ నుంచి కృష్ణా నది నుంచి వాటర్ రిలీజ్ చేశారు, ఎంత అందంగా ఉందో. అలాగే పక్కనే అమ్మవారి ఆషాఢ మాస వేడుకలు జరుగుతున్నాయి, అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే కృష్ణా నది యొక్క అందాలని చూడొచ్చు. ఆ పర్వళ్ళని చూసుకుంటూ అటు సైడ్ అమ్మవారిని దర్శించుకుంటూ, ఆహా ఇది కదా సమయం. ఇదిగోండి ప్రకాష్ బ్యారేజ్. ఈ బ్యారేజ్లో వాటర్ రిలీజ్ చేశారు. చూడడానికి ఎంత అందంగా ఉందంటే, జనాలు వాళ్ళు సండే కావడం వల్ల చాలామంది వచ్చారు. ఈ అందాలు చూడాలంటే మేము ఖచ్చితంగా విజయవాడ రావాల్సిందే, ప్రకాశం బ్యారేజ్ చూడాల్సిందే. అలాగే మీరు అనుకోండి, పక్కనే ఉన్న ఆషాఢ మాస వేడుకలు అవుతున్నాయి అమ్మవారి గుడిలో. అలాగే మనం ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉంటే లైట్గా చినుకులు పడుతుంటే ఒక సైడ్ గ్రీనరీ, ఒక సైడ్ ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ పక్కన కొత్తగా కడుతున్న గుళ్ళు కూడా ఉన్నాయి మనకి. చాలా అందమైన ప్రదేశం, చాలా ఒక్కసారైనా మనం రిలీజ్ అవ్వాలి. చూస్తున్నారు ఎంత ట్రాఫిక్ ఉందో. అలాగే ఈ ప్రకాశం బ్యారేజ్ కానీ పక్కన ఉన్న అమ్మవారిని కానీ విడిచిపెట్టాలంటే బాధగా ఉంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ యొక్క కృష్ణమ్మ పరవళ్ళు, ఒకసారి ఆషాఢ మాస వేడుకలు, దుర్గమ్మ అమ్మవారి కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ